బ్రిక్స్ కూటమి సభ్య దేశాలకు హెచ్చరికలు చేయటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు అలవాటుగా మారింది. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకురావాలని కిందటేడాది కజాన్లో జరిగిన బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ప్రతిపాదించింది. అయితే డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీని అంగీకరించేదే లేదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరోసారి బ్రిక్స్ కూటమికి వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగేలా బ్రిక్స్ కూటమిలోని ఏ సభ్య దేశమైనా ప్రయత్నాలు మొదలు పెడితే సదరు దేశంపై అదనంగా 10% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగేలా బ్రిక్స్ కూటమిలోని ఏ సభ్యదేశమైనా ప్రయత్నాలు మొదలు పెడితే సదరు దేశంపై అదనంగా 10% సుంకాలు విధిస్తానని ట్రంప్ మహాశయుడు హెచ్చరించారు. అంతేకాదు, ఇందులో ఏ దేశానికి మినహాయింపు కూడా లేదని డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టారు. బ్రిక్స్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల విషయాన్ని పలువురు దేశాధినేతలు ప్రస్తావించారు. వాస్తవానికి అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా విధిస్తున్న సుంకాలు మోయలేని భారంగా మారుతున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. కాగా తాజాగా బ్రిక్స్ కూటమి సభ్యదేశాలకు అమెరికా ఇచ్చిన వార్నింగ్కి చైనాయే స్పందించింది. అమెరికాతో ఘర్షణను బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు కోరుకోవడం లేదని చైనా క్లారిటీ ఇచ్చింది. అయితే ట్రంప్ హెచ్చరికలపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లూలా డిసిల్వా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రపంచం మునుపటిలా లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచానికి చక్రవర్తి అంటూ ఎవరూ అక్కర్లేదన్నారు. పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్కు చురకలంటించారు. బ్రిక్స్ దేశాలపై సుంకాలు విధించే అధికారం అమెరికాకుంటే అదే అధికారం బ్రిక్స్ దేశాలకు కూడా ఉంటుందన్నారు లూలా డిసిల్వా. అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలన్నారు. అంతేకాని ఇతర దేశాల్ని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆయన స్థాయికి తగదని హితవు పలికారు లూలా డిసిల్వా. కిందటేడాది రష్యాలోని కజాన్లో బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఉమ్మడి కరెన్సీ ప్రస్తావనొచ్చింది. పరస్పర ప్రయోజనాల రీత్యా వ్యాపార, ద్రవ్య లావాదేవీలను సొంత కరెన్సీలో నిర్వహించుకోవాలని బ్రిక్స్ దేశాలు సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే డాలర్కు ప్రత్యామ్నాయంపై కూటమి సభ్యదేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అప్పట్లో సూచించారు. పుతిన్ చేసిన ఈ సూచనే డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ ఆగ్రహంతోనే బ్రిక్స్ కూటమి సభ్యదేశాలపై ట్రంప్ మహాశయుడు నిప్పులు చెరిగారు. డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే భారత్ సహా బ్రిక్స్ దేశాల దిగుమతులపై 100% సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అంతేకాదు, డాలర్కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని చూసినా లేక డాలర్ విలువ తగ్గించాలని ప్రయత్నించినా సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. కరెన్సీ విషయంలో డాలర్కు కట్టుబడి ఉండాలని బ్రిక్స్ కూటమి సభ్యదేశాల్ని డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా హెచ్చరించినంత పని చేశారు. కాగా వర్ధమాన దేశాలపై డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్య ధోరణిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్ధమాన దేశాలపై అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక యుద్ధం ప్రకటించారని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడమంటే అమెరికాను సవాల్ చేయడమే అనే రీతిలో ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. బ్రిక్స్ కూటమి ఒక్కటే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ కూటములు తమకంటూ ఉమ్మడి కరెన్సీ కోసం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతున్నాయి. అయితే సదరు ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా లేదా అనేది వేరే విషయం. సూటిగా చెప్పాలంటే డాలర్ కరెన్సీకి కట్టుబడి ఉండాలా లేక ప్రత్యామ్నాయ కరెన్సీ వైపు చూడాలా అని నిర్ణయించుకునే హక్కు ఏ దేశానికైనా ఉంటుంది. ఇటీవల డాలర్ హవా కాస్తంత తగ్గిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా వివిధ దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అలాగే అంతర్జాతీయ చెల్లింపుల్లో డాలర్ వాటా కొంతమేర తగ్గిందనే వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే బహుళ ధృవ ప్రపంచాన్ని కోరుకుంటున్న అనేక దేశాలు డాలర్ కరెన్సీకి ప్రత్యామ్నాయం వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.